నేను చక్రాల రవి వర్క్ మీద బయటకొచ్చాము. ఇంకా మనోడు వర్క్ గూడా చేసుకుంటున్నాడు. రాత్రి పడవస్తుందంట ఈరోజు పోర్ట్‌కి. అలా ఇద్దరం ఇసుకపల్లికొచ్చాము. రవి వాళ్ళ తెలిసిన వాళ్ళ ఇంటికి. సడన్‌గా ఆంటీ వచ్చేసరికి మనోడు అటు వెళ్ళిపోయాడు. మళ్ళీ మాట్లాడాల్సొస్తదని. కానీ విధి విచిత్రమైంది. ఆంటీ వచ్చేసింది. లేదు ఫోన్ ఆఫీస్ కాల్స్ ఎక్కడ సందీప్ వాళ్ళు నెల్లూరులో ఉన్నారా? మళ్ళీ అక్కడి నుంచి వాళ్ళ తెలిసిన బంధువులు వాళ్ళ ఇంటికి వెళ్తే పక్కన చెరువు ఉంటే చెరువు కాడికి వచ్చి చూస్తున్నా. చెరువు అయితే చాలా బాగుంది. విశాలంగా ఉంది. నిలబడ్డాను. టాయిలెట్ వచ్చింది. కానీ టాయిలెట్ అక్కడ పోయకూడదంట. పోస్తే కొడతారంట. పట్టించుకోవడం దేనికి అంత దూరం పోయి అని చెప్పి ప్రశాంతంగా చూసేసుకొని అక్కడ నుండి రామ్ తీర్థంకి వెళ్ళాం. ఇంకో చక్రాల రవి హాయ్ చెప్పు మా ఒకసారి. ల్యాప్టాప్ లో వర్క్ ఉంటే వర్క్ చేసుకుంటున్నాడు. బయటకు వచ్చినాక కూడా వర్క్ చేసుకుంటున్నాడు. ఈజ్ ఏ ప్రొఫెషనల్ గై. బాగుంది ప్లేస్ అయితే. రామ్ తీర్థం అందరు తెలుసుంటుంది తెలిసి, నెల్లూరులో ఉండే వాళ్ళందరూ తెలుసుంటది. పవర్ బ్యాంక్ లో పెట్టుకొని బాగా ఉంది ప్లేస్. అన్ని తాటి చెట్లే. ఇట్లా సమ్మర్ కాబట్టి ఇంకా మొత్తం తాటికల్లు సీజన్. ఇంకా జూన్ దాకా. టైం ఇప్పుడు కరెక్ట్ 4 అవుతుంది. ఎండ తగ్గింది. వచ్చేటప్పుడు మాత్రం భయంకరంగా ఉంది ఎండ. బరి చూస్తుంది. ఇట్టే చూస్తుంది, కెమెరా వస్తుంది. హై హై రా రా. తాత హీఈస్ ద ఓనర్ ఆఫ్ ద బఫెల్లోస్. తాత కనిపిస్తున్నాడు. తాత హాయ్ చెప్తుంది. ఇక్కడే లంచ్ కూడా ఇక్కడే చేసుకొని ఇంకా బయలుదేరాల. ప్లేస్ అయితే బాగుంది, ప్లెజెంట్ గా ఉంది. కాకి రట్టేసింది ఇప్పుడే ఫ్రెష్ గా. ఇప్పుడే తిన్నా. అసలు సమ్మగా నిద్ర వస్తుంది. అసలు నిద్ర రావట్లేదు నీకా? రావట్లేదా? నువ్వు అట్లా ఉన్నావు కదా, నిద్ర రాదు నీకు. సో ఈరోజు నైట్ మ్యాచ్ శ్రీలంక వర్సెస్ న్యూజిలాండ్. ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? నాకు తెలిసి నా గెస్ శ్రీలంక గెలుస్తుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్ ఇంగ్లాండ్తో ఓడిపోయారు. సో వాళ్ళు బాగా ఆడాలని ట్రై చేస్తారు. ఎందుకంటే వాళ్ళ స్టేడియం కాబట్టి, వాళ్ళ హోమ్ గ్రౌండ్ కాబట్టి బాగా ఆడతారు. లేదంటే వాళ్ళు వేసుకుంటారు వాళ్ళు ఆడియన్స్. సో మీరేమనుకుంటున్నారు? ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? న్యూజిలాండ్ గెలుస్తుందా? శ్రీలంక గెలవదా? శ్రీలంక న్యూజిలాండ్ కట్ట చెప్పు. చక్రాల రవి కూడా శ్రీలంక గెలుస్తుంది అంటున్నాడు. చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు. నేను 50-50. ఎందుకంటే సీఫర్ట్ ఉన్నాడు, ఫిన్ యాలన్ ఉన్నాడు, మన గ్లెన్ ఫిలిప్స్ ఉన్నాడు, ఆల్రౌండర్ న్యూజిలాండ్ తరపు నుంచి. మంచి స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ ఉంది. సో ఈరోజు కూడా మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది.